శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నమస్కారాష్టకము 8వ శ్లోకంలో ఉన్నామండి. 8 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ఇది లాస్ట్ శ్లోకం అన్నమాట. తులామాగతో మాగణే ఏకజావే కరాజోడితో దీనాత్యంత భావే భవి మోహని రాజా హతారి హత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నిన్ను చేతులు జోడించి అత్యంత దీనభావముతో ఈ మాయామోహితమైన సంసార సముద్రమును దాటించుమని అడుగుచున్నాను. అదండి మనం చేయాల్సిందల్లా ఏంటే, ఆయన్ని నమస్కరిస్తూ 2 చేతులు జోడించి అత్యంత అంటే దీనంగా, బాబా ఈ మాయామోహమనే సంసార బంధము నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యి. ఈ సంసారంలోని ఎన్ని కష్టాలు ఉంటాయండి. సంతోషం ఉంటుంది, కష్టం ఉంటుంది. దేన్ని తట్టుకోలేడు ఈ మానవుడు. కాబట్టి నాకు ఈ సంసార బంధాల్లో ఉండే బాధల్ని తొలగించి, ఓ దేవా అడుగడుగుని నన్ను కాపాడుతూ మరి నిరంతరము నా వెంటే ఉంటూ, ఓ సాయిదేవా నీకు నేను సాష్టాంగ నమస్కారములు అర్పించుకుంటానయ్యా. నాకు ఎటువంటి బాధలు లేకుండా చెయ్యయ్యా. ఈ సంసారం అనే సాగరాన్ని దాటించయ్యా. అత్యంత దీనభావముతో ఈ మాయామోహమనే సంసారాన్ని దాటించమని మనం వేడుకోవాలండి నిరంతరం. అంతేగాని ఏదో బాబాగారికి చెప్పేసుకున్నాము ఇలాగా మన సాధన లేకుండా బాబాగారికి చెప్పేసుకొని నువ్వే చేసేవయ్యా, అన్నీ నువ్వే తొలగించేయాలి, తొలగించకపోతే నువ్వేం దేవుడువయ్యా అనే వాళ్ళు తయారయ్యారండి. అలా కాదు, నువ్వేం చేస్తున్నావు. భగవంతుడిని పట్టుకున్నప్పుడు, ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన? ఆయన్ని మనసు నిండుగా నింపుకోమంటున్నాడు. ఆయన్ని పాదాలని నీ కళ్ళ నిండుగా పెట్టుకో. నిరంతరము నీ పాద స్పర్శతోనే నేను జీవిస్తున్నానయ్యా, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదయ్యా, నాకు ఈ కష్టమైన సంతోషమైన నేనించేనయ్యా అని ఎవరైతే ఆయన పాదపద్మాలని గట్టిగా పట్టుకుని నమస్కరించుకుంటూ ఉంటామో, ఎటువంటి సంసారక బంధంలోనైనా సరే వచ్చే కష్ట నష్టాలని ఆయన మనల్ని తొలగిస్తాడు, సంతోషంగా ఉంచుతాడు. ఇది నిజమండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ గమనిస్తే మీకే అర్థమవుతుంది. మనం ఇప్పుడు దాకా చేస్తుంది ఆ సాయినాథుని పట్టుకుని మనకి సంతోషం వచ్చినప్పుడే కాదు, దుఃఖంలో కూడా ఆయన్ని ఇలాగా ఆరాధించుకుంటూ ఉంటే మనల్ని నిజంగా కాపాడుతాడండి. అది గమనించుకొని ఆ సాయినాథునికి నిరంతర సాష్టాంగ నమస్కారాలను అర్పించుకుందామండి. ఇది సాష్టాంగ నమస్కార అష్టోత్తరానికి ఉండే భావం చూశారు కదూ. ఈ 8 శ్లోకాలు ఎంత భావాన్ని ఇచ్చాయో. నిరంతరం భగవంతుడినండి పాదాలనే సృష్టించాలి, ఇప్పుడు పాదాలనే స్మరించాలి అంతేగాని మన సాధన నుంచి, పూర్వజన్మ సుకృతం నుంచి ఆయన్ని నువ్వు ఏ రూపంగా అయినా చూడగలుగుతాం. కానీ మన సాధన ఎంతసేపటికి భగవంతుని యొక్క పాదాల మీదే ఉండాలండి. ఇది ప్రతి ఒక్క సాయి బిడ్డ తెలుసుకుని మరి బాబా గారిని గట్టిగా పట్టుకుందామా. ఆ తర్వాత ప్రార్థన తెలుసుకుందామండి. ఆ తర్వాత శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రం ఉంది కదా, మహిమాన్విత స్తోత్రము, అది కూడా మనము తెలుసుకుందామే. అంతవరకు అందరికీ సాయిరాం అండి.